ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. పొలం సరిహద్దు విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో నలుగురు మహిళలపై మేనల్లుడు వివేక్ గొడ్డలతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జిలుగులమ్మ, చుక్కమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ధనలక్ష్మి, ఉషారానికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవిచంద్ర, సిఐ సుభాష్ వివరాలు సేకరించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు మీకు వివాదాలు ఏమున్నాయి? అసలు పొలం ఉంది, పొలము గోట్లోనే ఉంది. మొక్కలు వేసారని పీకిచ్చాము. ఎకరం 11 సెంట్లు మాకు వచ్చింది. మాకు మట్టి ఎకరం 11 సెంట్లు వచ్చింది. ఇతను వాళ్ళకి ఆ పొలం గురించి చిన్నప్పటి నుంచి గొడవ అంతే సార్. ఇంకేమైనా గొడవలు ఉన్నాయి మీకు? ఇంకేం లేవండి. దాని గురించి 2 ఎకరాలు 20 సెంట్లు, ఎకరం 11 సెంట్లు మాకు వచ్చింది. నేను అడిగి ఆడుకున్నాను. ఇప్పుడు కొడతా వచ్చాడు. మా నాన్న చనిపోయాడు. ఎవరు చనిపోయారు? ఎవరెవరిని కొట్టారు? నన్ను కొట్టారు. నేను వచ్చాను. చిన్న ట్రీట్మెంట్ జరుగుతుంది. మా అమ్మ